హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక న్యూ వీడియోతో వచ్చేసాను. శారీ అయితే ఇది శారీ వచ్చరికి గ్రీన్ షేడ్ అండ్ అలాగే బ్లూ, కాపర్, సిల్వర్ అలా అంతా మిక్సింగ్గా వచ్చింది. కాపర్ జరీ వచ్చేసింది. ఇదైతే బచ్చల పండు కలరు, ఫోటోలో పర్పుల్ లాగా ఉంది కదా, విడిగా వచ్చరికి బచ్చల పండు కలర్. ఇది ఈ కలరు బార్డరు, అలాగే ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నారు. ఇదిగోండి ఈ కలర్ క్లాత్. అలాగే నేను చూపించే డిజైన్ కూడా చూడండి ఒకసారి. ఈ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఇది మగ్గం వర్క్ స్టైల్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మగ్గంలో కూడా ఈ డిజైన్ అలాగే వచ్చింది. ఇది వచ్చరికి మనకి బాగా యాస్టీస్ లుక్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నేను నెట్ యూజ్ చేసుకున్నాం, హ్యాండ్స్కి బ్యాక్కి నెట్ యూజ్ చేసుకున్నాం. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి, ఒకసారి చూడండి. ఈ ఏరియాలో నెట్ యూజ్ చేసుకున్నాము. ఇదంతా నార్మల్ పట్టు క్లాత్ మీదే. నెట్ క్లాత్ కూడా వచ్చేసరికి ఇక్కడ నేను సేమ్ బార్డర్కి మ్యాచింగ్గా ఉండేట్లాగా ఇలా తీసుకున్నాను. సేమ్ ఈ కలర్ నెట్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసరికి బాగా హెవీ స్టిచెస్ వచ్చేసినాయి. మనకి 90,000 దాదాపు ఉన్నాయి స్టిచెస్. చాలా టైం టేకింగ్ అయితే పట్టింది. అందులో నెట్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువగా మనము కష్టపడాలి, కొంచెం నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక 2 లేయర్స్ నెట్ అయితే ఇచ్చున్నాను. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ డిజైన్ చూద్దాం. చూడండి, నేను చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లుక్ అయితే. ఓవరాల్గా ఇది ఎంత అందంగా వచ్చిందో కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే సారీ కలర్ గ్రీన్ తీసుకొని లీవ్స్కి ఇచ్చుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఈ బ్లూ వచ్చేసరికి అవుట్లైన్లో వచ్చింది మనకి. ఇక్కడ కొంచెం శారీ అంతా కూడా అక్కడక్కడ డాట్స్గా బ్లూ వచ్చిందని బ్లూ ఇచ్చుకున్నాను. మొత్తం కాపర్ తీసుకున్నాను. ఇక్కడ సిల్వర్ ఫ్లవర్ తీసుకున్నాను. కొంచెం సిల్వర్ ఫ్లవర్ దగ్గర ఇక్కడ నేను చేంజ్ చేసుకున్నాను కలర్స్. ఒకటే కలర్ ఆప్షన్ అయితే మనకి రాలేదు, అందుకని ఫ్లవర్స్ వరకు ఇలా ఇచ్చుకొని మిగతా అంతా కాపర్ ఇచ్చేసాను. ఇక్కడ కూడా చూడండి, మొత్తం కాపర్. ఈ లీవ్స్కి అంతా జరీ వచ్చేసరికి కాపర్ అవుట్లైన్ పడింది. బట్ ఇక్కడ ఫ్లవర్స్కి వచ్చేసరికి ఇక్కడ రావాలి అంటే ఇక్కడ కాంబినేషన్గా ఇచ్చున్నారు. బట్ ఇక్కడ జరీ అవుట్లైన్ వస్తేనే లుక్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ బ్లూ కూడా అవుట్లైన్ ఇచ్చుకున్నాను. మొత్తం టోటల్గా అయితే ఇలా లుక్ వచ్చింది. బుటీస్ కూడా వచ్చినాయి. చాలా బాగా అయితే వచ్చింది అనిపిస్తుంది నాకైతే వర్క్. చూడండి, ఇక్కడ ఈ క్లాత్ అయితే కస్టమర్ ఏంటంటే ఉంచమన్నారు. కావాలి అంటే మేము అప్పుడు రిమూవ్ చేయించుకుంటాము అని చెప్పన్నారు టైలర్ దగ్గర. అందుకని ఇది తీయలేదు. ఇది కూడా తీసేసి హోల్ లాగా పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పైన ఈ పట్టు క్లాత్ ఒకటి కట్ చేసి నెట్ ఉంచేస్తే దీనిలాగా ఈ సైడ్ ఉన్నట్టు చాలా బాగా వస్తుంది ఇక్కడ. అండ్ అలాగే ఫ్రంట్ నెక్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ చూసారా ఎంత అందంగా వచ్చినాయో. చాలా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ కూడా. ఇక్కడ కూడా బాగా మొత్తం మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముందు వర్క్ వేసేటప్పుడే కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా నేను లీవ్స్కి కొంచెం సిల్వర్ యూజ్ చేసుకున్నాను. అది కూడా యాక్చువల్గా వాడితే ఒకటే కలర్ ఇచ్చున్నారు మనకి సిస్టంలో వాళ్ళు. దాన్ని మనం ఇక్కడ కొంచెం కాపర్, కొంచెం సిల్వర్ పడితే కొంచెం లుక్ మరీ కాపర్ హార్డ్గా ఉంటుందేమో అనిపించి ఇలా ఇచ్చాను. చూసారు కదా, ఓవరాల్గా హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. కొంచెం కుందన్స్ కూడా ఇచ్చుకున్నాము అంటే చాలా బాగుంది చూడటానికి. మొత్తానికి మనకి మగ్గంలాగే ఉంది కదా. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.